ప్రభుని పేరట మీ అందరికీ నా పట్ల వందనాలండి. దేవుడు ఎంతో మేలు చేశాడు నా బిడ్డ పట్ల. కానీ ఈ సంఘానికి రావాల్సిన కారణము మీరందరూ నా తల్లి పట్ల, నా కుటుంబమే. కానీ నేను ఆ సంబంధంగా రాలేదండి. దేవుడి సంబంధంగా నన్ను ఇక్కడికి నడిపించాడు. నేను సంతోషపడిన కారణం ఏంటంటే మీరెవ్వరూ కూడా నన్ను కలలేదు, మాట్లాడలేదు, నేను ఎప్పుడు కూడా కలవలేదు. కానీ దేవుడే ఒక చిన్న పిల్ల పాట ద్వారా నన్ను ఎక్కడికి నడిపించినా సరే నాకు ఎన్నో మేలు జరిపాయి, ఎన్నో కార్యాలు జరిగాయి. ఈ సంఘానికి వచ్చిన కొద్ది రోజుల్లోనే దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు జరిపించాడండి. అవి కంటికి కనబడలేని మేళ్ళండి అన్నీ. కానీ చిన్న బిడ్డ అయినా దేవుడు నా బిడ్డ విషయంలో ఎంతో మంచి కార్యం జరిపించాడు. నేను అవ్వగానే పాస్టర్ అమ్మకి ఫోన్ చేసి, మరి ఇలాగ అయిందమ్మా అంటే, అమ్మ నేను అందరికి ఫోన్ చేస్తాను, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు, ప్రార్థన చేద్దాము, పాస్టర్ గారికి చేస్తానంటే నేను పాస్టర్ గారికి అందరికి ఫోన్ చేసి వచ్చారు. మా వాళ్ళకి ఫోన్ చేస్తే, లేదమ్మా అక్కడెందుకు, అక్కడ ఎవరున్నారు, ఇక్కడ తీసుకురా, ఊర్లోనే జరిపించదుము అని అంటే నేను అన్నాను, పెద్ద బిడ్డకి ఎలాగో చేసాము, మనకు తగింది, మరి బిడ్డ విషయంలో నేను చేయలేను, నేను జరపలేనని చెప్పాను. అయినా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎంత మాత్రమైనా ఆ బిడ్డ బాధపడుతుంది, తీసుకురావాలి, మన అన్నులకు జరిగించాల్సిందే జరిగించాలి. ఆ బిడ్డ విషయంలో నువ్వు నమ్ముకుంటే సరిపోద్దా, మేము నీలో కలిసామా అనేసి వాళ్ళు మాట్లాడారు. నేను ఒకటే ప్రార్థన చేశాను, తండ్రి నీ చిత్తం ఏమై ఉందో, నీ ఉద్దేశం ఏమై ఉందో నా బిడ్డ పట్ల నువ్వే సమస్తము నడిపించమని నేను అడుగుచున్నాను. నా ఉద్దేశం అయితే తండ్రి నేను ఇక్కడ ఏదో నాకు తగినది చిన్న కూటం పెట్టుకొని నా బిడ్డకి నేను ప్రార్థించుకోవాలని నేను తీర్మానం తీసుకున్నాను. ఆ నైట్కే మా అత్తగారితో మాట్లాడాను. సరే 5 రోజుల వరకు కూర్చుని పెట్టు, బిడ్డని అక్కడికి జరగాల్సిన కార్యం జరిపించాను అన్నారు. కానీ నేను ఏమీ చేయలేదండి. పాస్టర్ గారు వచ్చి, పాస్టర్ అమ్మ వచ్చి, బెదరు వచ్చి, అందరూ వచ్చి ప్రార్థించారు. నేను ఏమీ చేయలేదు. ఎలాగైతే ప్రార్థించారో వాళ్ళ మాట కాదనుకుంటా వాళ్ళకి ఇవ్వాల్సిన ఇలువ చిన్నది ఇచ్చి ఒక మూల కూర్చుని పెట్టి నేను ఉంచిన తర్వాత 5 రోజులు మాట్లాడిన తర్వాత నైట్కి ఫోన్ చేసి, అమ్మ మరి ఇంకెందుకు అక్కడే పెట్టుకో, నీకు తగింది నువ్వు చెయ్యి అని వాళ్ళు చెప్పారు. నేను అప్పుడు ఎంతగానో అంటే దేవుడికి అంతగా ప్రార్థించాను, తండ్రి నువ్వు నా పట్ల ఉన్నావు, నేను అడగగానే నాకు ఇచ్చావు, నిజమే ప్రభా నీ ఉన్నావు నా పట్ల తండ్రి. నేను ఎంతో సంతోషం పడి మరి పాస్టర్ గారికి ఇలా చెప్పాల్సిన కార్యం చెప్తాను, సరేనమ్మా నీకు ఎలా జరిగితే అలా చెయ్యి అన్నారు. కానీ ఈ విషయం ఈ సంఘంలో జరిగించకపోయినా సరే నా విషయంలో మాత్రం, నా బిడ్డ విషయంలో మాత్రం మీరు అందరూ పాలు పంచుకొని నా బిడ్డకు జరిపించాల్సింది మీరు జరిపించారు. ముఖ్యంగా మీ అందరికీ నాయన నా తండ్రి చెప్పలేని కృతజ్ఞతలు నాయన, నన్ను క్షమించు. ఎందుకంటే నాయన నా పట్ల మీరు అందరూ జాలి చూపించారు, నా పట్ల మీరు చేయాల్సిన కార్యం మొత్తం జరిగించారు. అక్కడ గొడవకి ఎంతో మంది చూశారు, ఫ్యాన్ కోసము అది ఇదని. ఎక్కడ కూడా మీరు తండ్రి నాయన నా పట్ల ఉన్నవన్నీ నేను ఎప్పుడే ప్రార్థించుకోను, ఎక్కడ కూడా మీరు ఇది చేయలేదు, బాగా జరిపించారు. నా బిడ్డ విషయంలో నైట్కి నైటే సామాన్లు అన్నీ మోసారు, ఎంత ఘనంగా అంటే అంత ఘనంగా. నా పెద్ద బిడ్డ విషయంలో కూడా అలా జరగలేదండి. చాలా మన చిన్న సంఘం అయినా చక్కగా నా బిడ్డకు జరగాల్సింది జరిపించారు. నా పట్ల నాయన తప్పులుంటే క్షమించమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతుంది. హల్లెలూయా.